Hi students, congrats to those students who are already selected. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జాయిన్ అయ్యారో అందరికీ కంగ్రాట్స్. అలాగే కొత్త వాళ్ళకి ఎవరైతే కౌన్సిలింగ్ వెళ్తున్నారో వాళ్ళు ప్లస్ వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అయిన సంతోషంలో కొన్ని మిస్టేక్స్ అయితే మీరు చేసి ఉంటారు. అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి చెక్ చేసుకోవాలి, అసలు ఏం చేయాలి, ప్లస్ ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ మీకైతే చెప్పబోతున్నాను. కాబట్టి క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే క్లియర్గా చూడండి. ఓకే, ఇందులో చాలా చాలా డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్లో వచ్చిన వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఉందా అంటే ఫోన్పే లాంటివి, ఏటీఎం కార్డ్ లాంటివి. ఓకే, సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో ఈ పేరెంట్స్ అయితే ఇక్కడ ఒక మన ఛానల్ సబ్స్క్రైబరే స్టూడెంట్ అడ్మిషన్ ఒకటైతే అయింది, వాళ్ళ రిసిప్ట్ ఇది. ఓకే, సో వాళ్ళు ఫోన్పే ద్వారానే పే చేశారు. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయితే ఉంది. మీరు ఎక్కువ క్యాష్ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ పేమెంట్ సిస్టమ్ క్లియర్గా ఉంది, అమౌంట్ దాంట్లో ఉంది అని కరెక్ట్గా తెలుసుకోండి. తర్వాత అక్కడికి అప్రోచ్ కండి. ఓకే, సో ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే, పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ అయితే అంటే ఫీ రియంబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ కాదో సో వాళ్ళు ఫీజు కట్టాల్సిందే. ఓకే, సో కాకపోతే దాంట్లో కొంచెం 30,000 అలా మినిమం పే చేయాల్సింది. మొత్తం ఫీజులో టోటల్ 45,000 ఫీజులో ఒక 30,000 వరకు మీరు పే చేయాలి స్టార్టింగ్ అడ్మిషన్ అయిన వెంటనే. ఓకే, సో ఇది ఫస్ట్. దీంట్లో చూసుకోండి, మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అయితే దీన్ని అథెంటికేట్ చేస్తూ వాళ్ళ స్టాంప్ ప్లస్ సైన్. ఓకే, సో తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి నోట్ చేసుకోండి, అమౌంట్ కరెక్ట్గా ఉందా లేదా దాని కాపీ పైన వాళ్ళు స్టాంప్ వేసి అథెంటికేట్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఫీ పేమెంట్ అసలు చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ఎంత చేయాలి. ఫీ పేమెంట్ ఒకవేళ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళు ఫీజు పే చేయాలి. ఒక 30,000 అయినా మినిమం ఫీ పే చేయాలి. వాళ్ళకు క్యాష్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంది. సో ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయితే దాని రిసిప్ట్, దానిపైన అథెంటికేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో అథెంటికేషన్ ఇచ్చే ముందు ప్రాపర్గా చూసుకోండి ట్రాన్సాక్షన్స్ డీటెయిల్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చూడబోతున్నాము. సో మీరు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, ఇప్పటివరకు అయితే మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఏవి మిస్ కాకుండా చూడగలరు. అలాగే పియూసీ ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలందరూ పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇది 2 years అయితే ఉంటుంది. సో దానికి షెడ్యూల్ కూడా వచ్చింది. సో త్వరలోనే దానిపైన కూడా వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు అందరూ ఒకవేళ ఇంటర్మీడియట్ మీరు చదువుతున్నా ఇంటర్మీడియట్ కూడా యూజ్ అయ్యేలాగా మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో ఇంటర్తో పాటు ఐఐటి, మెడికల్, ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు ప్యారలల్గా మీరు కోచింగ్ కూడా తీసుకోవచ్చు దీంట్లోనే. సో దానికి ఎలా చేయాలి, ఎలా మీరు వీడియోస్ చెక్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకే, సో ఇది ఫస్ట్ అయితే ఇది క్లియర్ కట్గా చూడండి. ఫీజు ఒకవేళ కట్టాల్సి వస్తే ఎలా కట్టాలి. ఓకే, సో నెక్స్ట్ కనుక చూస్తే కాషన్ డిపాజిట్ అయితే మన దగ్గర ఉంది. సో ఇది కాషన్ డిపాజిట్ రిసిప్ట్. ఓకే, సో అందరూ 3500 కట్టాల్సిన అవసరం లేదు. 3,000 కొంతమందికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, సో 3,500 మిగతా బీసీ వాళ్ళందరికీ. ఓకే, సో ఈ రిసిప్ట్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఓకే, ఇది ఎవరి పేరు పైన చూడండి, కన్వీనర్ యూజీ అడ్మిషన్స్ RGUKT. ఓకే, సో ఇలా మీకు క్లాస్ కూడా వస్తుంది. PUC1 2020-21 అకాడమిక్ ఇయర్ 2020-21కి మీరు PUC1లో జాయిన్ అవుతున్నారు. అలాగే దీంట్లో ఇంకా ఐడి నెంబర్ అయితే అలాట్ చేయలేదు. ఓకే, సో ఇది క్యాషియర్ దానిపైన స్టాంపు. ఓకే, ఇవన్నీ స్టాంప్ వేసుకుంటేనే మీకు అథెంటికేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇది సెకండ్. ఫస్ట్ మీరు ఫీ కట్టిన దానిపైన ఫీ అందరికీ ఉండకపోవచ్చు, ఫీ రియంబర్స్మెంట్ ఉంటే మీరు ప్రాపర్గా అథెంటికేట్ చేసి అయితే చెప్తారు వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా, లేకపోతే మీరు క్యాష్ కట్టాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్గా చూడండి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్.
ఓకే. సో ఇది ప్లస్ ఆ 3500 3000 ప్రతి ఒక్కరి 2 అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో దీంట్లో ఎక్కడెక్కడ మీరు అక్కడ తొందరపడి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఆ సంతోషంలో చాలా మిస్టేక్స్ అయితే జరుగుతాయి, కాబట్టి క్లియర్గా చూడండి. ఓకే. సో దీని తర్వాత పీయూసీకి జాయిన్ అయినా పీయూసీకి జాయిన్ కాకపోయినా ఇంటర్మీడియట్లో ఉన్న రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే చూడండి. మీ క్లాస్ రూమ్లో ఏవైతే క్లాసెస్ జరుగుతున్నాయో అవి రికార్డెడ్ లెక్చర్స్ మన దగ్గర చూసుకోవచ్చు. మీకు ఒకవేళ లైవ్ క్లాసెస్ కావాలంటే అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు, కానీ ఒక గ్రూప్గా ఒక బ్యాచ్గా ఫామ్ అయితే బెటర్. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ పేరు, స్టూడెంట్ నేమ్ కరెక్ట్. కౌన్సిలింగ్ అయ్యేదైతే ప్రతి ఒక్కరికి అక్కడే అవుతుంది, ప్లేస్ ఆఫ్ కౌన్సిలింగ్ నూజివీడు. తర్వాత హాల్ టికెట్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్స్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ. ఓకే. సో లోకల్ ఏరియా ఇక్కడ చూడండి, అలాటెడ్ క్యాంపస్ శ్రీకాకుళం. ఓకే. ఈ స్టూడెంట్కి అయితే శ్రీకాకుళంలో అలాట్ అయింది, కానీ కౌన్సిలింగ్ ప్లేస్ మాత్రం నూజివీడు. ఓకే. సో తర్వాత చూడండి, స్టూడెంట్ అండర్ బీసీడీ క్యాండిడేట్, కాకపోతే ఓసీ ఉమెన్ కేటగిరీలోనే సీట్ అలాట్ అయింది. ఓకే. సో ఇది చూడండి, బీసీడీ కానీ అలాట్ అయింది మాత్రం ఓసీ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ. డబ్ల్యూ అంటే ఉమెన్ కేటగిరీ. ఓకే. సో ఇవన్నీ జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, అడ్మిషన్, మెరిట్ ర్యాంకు, స్టూడెంట్స్ నేము, ఫాదర్స్ నేము, జెండరు. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఫస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు, మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో, ఓకే, సో అక్కడ టిక్ ఉండాలి. చూడండి ఇక్కడ ర్యాంక్ కార్డు, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళు అవి టిక్ చేసి మీకు సైన్ చేసి ఇస్తారు. ఒకవేళ మీరు ఒరిజినల్ ఇస్తే ఓ అని, తర్వాత ఒకవేళ సబ్మిట్ చేయకపోతే నాట్ సబ్మిటెడ్ అని, ఒకవేళ అది మీకు అవసరం లేకపోతే ఆ కోటా కింద కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఒకవేళ లేకపోతే నాట్ అప్లైడ్ అని, నాట్ అప్లికేబుల్ అని, ఒకవేళ మీరు ఒరిజినల్ ఇవ్వకుండా జిరాక్స్ ఇస్తే ఎక్స్ అని. ఓకే. సో అదర్వైజ్ కింద కూడా క్లియర్గా రాస్తారు వీళ్ళు. ఓకే. సో ఈ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సింది ఇంకా ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళ సైన్ ప్లస్ అథారిటీ. ఓకే. సో ఇది మీరు అలాట్మెంట్ కార్డులో మీకు ఆల్రెడీ ఒకవేళ ఉంటుంటే, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉండుంటే ఇమ్మీడియట్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి 3 విషయాలు. ప్లస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి వీడియో ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేయండి, సో వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ప్లస్ పీయూసీ జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు, కాని వాళ్ళు అందరూ మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అయితే క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఉజ్వల భవిష్యత్తు, ఐఐటి, నీట్ లాంటి మంచి మంచి కాలేజీలలో సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు ఒక చిన్న ఇంట్రో వీడియో మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో కావాల్సిన చాప్టర్స్ ఎలా చెక్ చేసుకోవాలో సరళమైన ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. See here, if you press Vichchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay. So here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay. DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay. Previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tautomerism. Okay. Or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay. That topic also will be strong. Then you will go through the DPP series. Okay. So if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vichchem YouTube channel daily half an hour to 1 hour, so that it should be
a part of your success. Okay, so let's continue to our application format.